మార్కు సువార్త 11వ అధ్యాయము 23 నుండి 24 వచనాలు. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పియున్నాను. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినీయడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. ఆమేన్. అదే రీతిగా సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం చూద్దాము. సంఖ్యాకాండము 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఈరోజు ఇఫ్ యూ ఆర్ థింకింగ్ హౌ డు ఐ గో ఫార్వర్డ్, హౌ డు ఐ బీ ఎక్సలెంట్, వెన్ యూ ఆస్క్ గాడ్, దేవా నాకు ఈ ఆత్మను దయచే, ఉత్తమమైన ఆత్మ, ది స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇందాక చదవం కదండి దానియేలు విషయంలో శ్రేష్టమైన ఆత్మ అంట. ఈ శ్రేష్టమైన ఆత్మ అడిగినప్పుడు మీరు నమ్మలేంటిదంటే, నేను అడిగితే, విశ్వాసముతో అడిగితే నేను పొందుకుంటాను. ఆమెన్. ఐ విల్ రిసీవ్ ఇట్, అండ్ వెన్ యూ రిసీవ్ ఇట్ యాక్ట్ అకార్డింగ్లీ. నేను పొందుకున్నాను మాత్రం కాదు, నిజంగా ఎక్సలెంట్ స్పిరిట్ కలిగిన వారు ఎలాగుంటారు, దానియేలు వాళ్ళు ఉంటారు. సో నేను కూడా అలాగుంటాను. నేను ఎక్కడికి పోయినా ఎక్సలెంట్ స్పిరిట్ క్యారీ చేస్తాను, బోల్డ్నెస్ ఉంటాను, నిజాయితీ కలిగి ఉంటాను, ఇంటెగ్రిటీ కలిగి ఉంటాను అని ఆ మనస్సుతోటి ప్రతిరోజు ఎదుర్కోవాలంటాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను చెప్పాను, I have pronounced my word that I will give you a spirit of excellence. You have to say, దేవుడు అబద్ధం ఆడడు, దేవుడు నాకు ఇచ్చాడు, నేను నమ్ముతున్నాను. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. గాడ్ ఇస్ సేమ్. దేవుడు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటాడండి. ఆయన పైన ఆధారపడొచ్చంట. ఆయన స్థిరమైన దేవుడు. హీఈస్ అ కన్సిస్టెంట్ గాడ్. ఆయన నిజాయితీ కలిగిన దేవుడు, ఇంటిగ్రిటీ కలిగిన దేవుడు అంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతానండి, ఇంటిగ్రిటీ అంటే చాలా మందికి అర్థం కాదు. నిజాయితీ కలిగి ఉన్నారా? అన్ని విషయాలు నిజాయితీ, నిజంగా నైతిక విలువలు, మారల్ వాల్యూస్, ఒక స్టాండర్డ్ ఉందా మన జీవితాల్లో? ఇది చెయ్యను, ఇది చేస్తాను. మారల్ వాల్యూస్ అంటే ఏంటి? నేను ఇది చేయను, నేను లంచం పుచ్చుకోను, నేను ఈ అబద్ధాలు ఆడను, ఇది మారల్ వాల్యూ. ఇది చేస్తాను, నేను సత్యమే ఇది ఇంటెగ్రిటీ. అంటే నేను కొన్ని చేస్తాను, కొన్ని చేయను. డూ యూ నో వాట్ యూ కెన్ డూ అండ్ వాట్ యూ కెన్ నాట్ డూ? మొట్టమొదటిగా మనకి తెలియాలి మనం ఏం చేయాలి, మనం ఏం చేయకూడదు. కనీసము ఈ రోజు నుండి 30 రోజులు మనం ఒక ఛాలెంజ్ తీసుకుందాం, ఒక సవాల్ తీసుకుందామండి. ఏంటి ఆ సవాల్ అంటే, ఇన్ని రోజులు మీరు అనుకుంటున్నారు, నేను ఇది చేద్దాం అనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నా, ఈ విషయం ముందుకు వెళ్దాం అనుకుంటున్నా వెళ్ళలేకపోతున్నా, నేను ప్రేమగా ఉందాం అనుకుంటున్నా ప్రేమగా ఉండలేకపోతున్నా, సాత్వికం కలిగి ఉందాం అనుకుంటున్నా ఉండలేకపోతున్నా అనే పరిస్థితులు ఉన్నట్లయితే, మీ బిడ్డలు ఎంత బాధ పెట్టినా, మీ భార్య ఎంత బాధ పెట్టినా, భర్త ఎంత బాధ పెట్టినా, నేను ప్రేమగా ఉంటాను, నేను ఎదిరించి మాట్లాడను, నేను తగ్గించుకుంటాను, సాత్వికం కలిగి ఉంటాను. టేక్ దిస్ ఛాలెంజ్. ఎస్, ఐ విల్ లివ్ అకార్డింగ్ టు గాడ్. ఇంతవరకు చేయలేనివి నేను చేస్తాను. ఐ విల్ టేక్ అ ఛాలెంజ్. నాకు అలవాటు లేదు, బట్ ఐ విల్ ట్రై. ఓన్లీ వెన్ యూ స్టార్ట్ డూయింగ్. ఒక రోజు ఫెయిల్ అవుతారు, 2 రోజులు ఫెయిల్ అవుతారు, 3వ రోజు ఇంకా గట్టిగా ప్రయత్నిస్తారు. అప్పుడు నుండి కొద్ది కొద్దిగా జయం చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో నేను కూడా చేయగలుగుతానా, నేను కూడా నోరు మూసుకోగలుగుతానా, నేను కూడా సహించుకోగలుగుతానా, నేను కూడా ఇవి కీడు గాసిప్ మాట్లాడకుండా ఉండగలుగుతానా అని మీరు తెలుసుకోగలుగుతారండి. ఈరోజు చాలా మంది మనలో ఉన్నది మనం తెలుసుకోలేకపోతున్నాం, అందుకని అపజయం చూస్తున్నాం. టేక్ అ ఛాలెంజ్. ఎస్, ఐ విల్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ఈరోజు మన జీవితంలో ఛాలెంజెస్, ఇట్లాంటి సవాళ్ళు తీసుకోవాలి. ఒకవేళ మీకు పాపము లేదేమో, పెద్ద పాపాలు లేవేమో, ఏవో పెద్ద కార్యాలు చేయలేట్లేదేమో, కానీ మీకు తెలుసు ఈ విషయంలో తక్కువగా ఉన్నాను. అందుకని దేవుడు అంటాడు కదా, ఈ విషయంలో మీరు తక్కువగా కనబడుతున్నారు, ఈ విషయంలో తక్కువగా. మీకు తెలుసు కదండి, మీరు మాటలు వినబడుతున్నప్పుడే మీకు తెలుస్తుంది, అవును ఈ విషయంలో నేను తక్కువగా ఉన్నాను. ఆ ఒక్క విషయంలో ఛాలెంజ్ తీసుకోండి, ఆ ఒక్క విషయంలో సవాల్ తీసుకుని 30 రోజులు ఆ విషయంలో నేను జయిస్తాను అని. తీసుకుంటానన్న వారి చేతులైతే చూపిస్తారా? హల్లెలూయా. తీసుకొని ఆ ఒక్క విషయంలో జయం పొందుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది, ఓహో ఇంత కెపాసిటీ నాలో ఉందా, నాకు తెలియదే అంటూ. అప్పుడు ఎన్ని పెద్ద పోరాటాలు వస్తున్నప్పటికీ కూడా మనము జయం పొందుకుంటూ ఉంటామండి. హల్లెలూయా. గొప్ప వాటిని తలపెడదాం. నా వల్ల అవ్వదు, నా స్థితి ఇంతే, నా స్వభావం ఇంతే అనద్దు. స్వభావం కూడా మార్చగలిగిన దేవుడు. క్రీస్తు యేసు
కలిగిన మనసు మనకిచ్చే దేవుడు అండి. అడగండి దేవుని సన్నిధిలో. ఎక్సలెన్స్ అంటే చాలామంది పర్ఫెక్షన్ అనుకుంటూ ఉంటారు. నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పర్ఫెక్షన్. బట్ మీకు ఏమి చేయడమో తెలుసో దాన్ని పరిపూర్ణంగా చేయటమే, అంటే సంపూర్ణంగా చేయటమే, ఉత్తమమైన రీతిగా చేయటమే, శ్రేష్టమైన రీతికి చేయటమే ఎక్సలెన్స్ అంట. నమ్ముతున్నారా? అర్థమవుతుందా? నేను పర్ఫెక్ట్గా ఉండాలంటే ఎప్పటికీ కుదరదు. కానీ మీకు ఏది తెలుసో దాని విషయమే మీరు సంపూర్ణ గివ్ యువర్ 100%, 100% కదా, 110% ఇచ్చేయండి. దాని ఎక్సలెన్స్ అంటారండి. మీకు ఏది తెలుసో దానిలోని నైపుణ్యత, దాంట్లోని ఉత్తమమైన రీతికి చేయండి. దాట్ విల్ లీడ్ టు ఎక్సలెన్స్. ఇట్ మైట్ నాట్ బి పర్ఫెక్ట్, బట్ ఇట్ ఈస్ ఎక్సలెంట్ బికాజ్ యూ హ్యావ్ గివెన్ యువర్ బెస్ట్. గివ్ యువర్ బెస్ట్ టు జీసస్. ఈరోజు చాలా మందికి దేవుడు వాహనాలు ఇచ్చాడు. కారు 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 అని ప్రార్థన చేస్తారు. కొంతమంది కార్లు ఎక్కితే వామిటింగ్ వచ్చేస్తుంది. ఎందుకు అని అంటే గబ్బు, ఎంత చెత్త, ఎంత గబ్బు ఉంటుందండి. దేవుని అంతగా అడిగారు కదా వాహనం కోసము, బైకో కారో ఏదో ఒకటి. స్క్రాచ్లు, డెంట్లు. ఐ యు రియలీ ఎక్సలెంట్ ఇన్ దట్ స్మాల్ ఏరియాస్ ఆల్సో? మీ ఇల్లు ఎలాగుందండి? మీ గృహం ఎలాగుంది? చెత్తలో పడుకోవడం అలవాటు అయిపోయింది చాలా మందికి. ఆ గబ్బులో, ఆ చెత్తలో, ఆ బట్టల కుప్పలో పడుకోవడము చాలా మందికి అలవాటైంది. కొంతమంది స్త్రీల కబర్డ్స్ ఉంటే ఎట్లుంటదంటే ఆకాశ వాకిలు విప్పి పట్టరానంత దీవుల్లో కుమ్మరించబడుతున్నట్లు ఎప్పుడైతే కబర్డ్స్ ఓపెన్ చేస్తామో పట్టరానంత బట్టలు కుమ్మరించబడతాయి. అట్లుంటే ఏమైందంటే టైం లేదక్క, సాటర్డే సండేస్ ఏం చేస్తున్నావు, ఓపిక లేదు, నీరసం. ఎట్లా అలవాటు అయిపోయిందంటే ఈ బట్ట కావాలి, ఒకటిలాగా అన్నీ వచ్చినాయా తీసుకో, మళ్ళీ అన్నీ పెట్టే, మళ్ళీ అంతే. ఎప్పుడు ఓపెన్ చేసిన అన్నీ పడాలా, మళ్ళీ ఇష్టమైనది తీసుకోవాలా, మళ్ళీ పెట్టేయాలి, అంతే కదా. నిజంగా దేవా నాకు సొంత ఇల్లు దయచేయ్యా. ఏది నీ ఒక్క గదియే సరిగ్గా పెట్టుకోవట్లేదు, నీట్గా పెట్టుకోలేకపోతున్నావు, ఇంక ఇల్లు అడుగుతున్నావా? ఇవ్వడండి, నిజంగా చెప్తున్నాను, ఇవ్వడు దేవుడు, ఇవ్వలేడు. ఈ వాహనాన్ని సరిగ్గా పెట్టుకోలేకపోతున్నా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నా? ఈ బిడ్డనే సరిగ్గా ఈ పెద్ద బిడ్డనే సరిగ్గా చూసుకోలే, ఇంకో బిడ్డను ఎందుకు అడుగుతున్నావు? God will ask accounts for everything that He's given us. Are you treating it with excellence? Are you treating your vehicles with respect? It might sound offensive, కానీ నిజంగా దేవుడు మీకు ఇచ్చిన వాహనాన్ని గౌరవంగా, ఇది దేవుడు నాకు ఇచ్చాడు, నేను చక్కగా దాన్ని మెయింటైన్ చేయాలి అని ఉందా? తుడుచుకుంటారా? క్లీన్ చేసుకుంటారా? రిపేర్స్ ఖర్చు అయినా పర్వాలేదు, రిపేర్ చేయించుకోవాలని ఉందా? అందుకని చాలా మంది అంతకంతకు దిగజారిపోతున్నారు. ఎందుకంటే ఉన్నదాన్ని సరిగ్గా చూసుకోకపోతే దేవుడు అంటాడు, నో, ఐ కెనాట్ బ్లెస్ యూ, ఐ కెనాట్ గివ్ యూ మోర్. అట్లుందండి. ఇల్లు అడగకండి, బట్టలు అడగకండి. ఉన్నవే సరిగా చూసుకోకపోతే నేను ఇవ్వలేను. అది ఆయన స్వభావం కాదు. చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నవాడు గొప్ప వాటిపైన అధికారము దేవుడు ఇస్తానన్నాడు. అవునా కదా? ఈరోజు చిన్నదే కదా, దీన్ని ఎవరు చూడట్లేదు కదా, చిన్న గదే కదా, ఎవరు చూడట్లేదు కదా, ఈ చిన్న బాత్రూమే కదా. బాత్రూమ్ జోలు నా మాట మాట్లాడితే నాకు భయం అవుతుందండి. ఎందుకంటే చాలా మంది కంపు, భయంకరమైన కంపు. నిజంగా దేవుని బిడ్డలు ఇంత చిన్న విషయాలు కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ నీడెడ్. ఇవి ఒకవేళ అన్యులు వచ్చి మీ గృహమో మీ వాహనాలు చూసినప్పుడు వీళ్ళకి నీట్నెస్ లేదా, క్లెన్లీనెస్ లేదా, పరిశుద్ధుడు అయిన దేవుడిని ఆరాధిస్తున్నారు, కానీ వీళ్ళ జీవితంలో ఏది పరిశుద్ధత, వీళ్ళ జీవితంలో ఏది క్లెన్లీనెస్ చెప్పగలుగుతారండి? వీరు దేవుని బిడ్డలు కాబట్టి అంత క్లీన్గా పెట్టుకుంటారు, అంత జాగ్రత్తగా చూసుకుంటారు, అంత గౌరవంగా చూసుకుంటారు. చూడండి, అన్యులు ఎంత గౌరవంగా చిన్న సైకిల్ని కూడా ఇంత తుడుస్తూ ఉంటారండి. మనమేమో పర్వాలేదు. అందుకని అంతకంతకు దిగజారిపోతున్నాం. ఈరోజు దేవుడు ఇచ్చిన ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తిని గౌరవముతోటి ట్రీట్ చేయాలంట, గౌరవాన్ని చూపించాలంటే. ఇల్లేంటి, వాహనం ఏంటి, మీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో ప్రతి దాన్ని కూడా గౌరవముతోటి చూడాలంట.